ముఖ్యంగా ఆయన ఎవరెవరికి క్లారిటీ ఇచ్చారు? ఒకటి, కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, అలాగే రెస్పాండ్ అవ్వని బీజేపీకి. ఏది అమిత్ షా గారు వ్యవహారం తీసుకొచ్చినా రెస్పాండ్ అవ్వలేదు. అలాగే జనసేన నాయకులకి ఏమనిపించింది? అందరికీ నమస్కారం రిషి గారు, మీకు ఏబిఎన్ వీక్షకులకి, విద్యాసాగర్ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ నాకేమనిపించిందంటే నేను ఆయన చూసిన తర్వాత ఇటీవల కాలంలో ఆయన వాళ్ళ కేడర్ను ఉద్దేశించి కానీ, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో కానీ, వాళ్ళ బహిరంగ సభల్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన టాప్ 5 ప్రసంగాల్లో ఇది నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ కాలంలో ఆయన మెచ్యూరిటీ వచ్చింది, బాగా పరిణితి చెందిన ప్రసంగాలు అంటారు ఇట్లా. ఎందుకంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకుంటారంటే అందరూ చాలా దూకుడు, ఆవేశపరుడు ఇలాగ మాట్లాడుకుంటారు. కానీ ఆయనలో అనూహ్యమైన మార్పు ఉండేది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్గా. 2 ఏళ్ల నుంచి కూడా చూస్తున్నాం, అంతకుముందు కూడా. ఎప్పుడైతే 22 మార్చి 14 వాళ్ళ పార్టీ ఆవిర్భావం నాడు ఆయన ప్రసంగం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించాడు. అవాళ నుంచి కూడా ఏ ఒక్క ఇంచు కూడా పక్క తప్పలేదు. అంటే చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి నిర్ణయాలు. అంటే చాలామంది ఆ అవసరానికి తగ్గట్టుగా సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఇది సహజంగా జరుగుద్దండి. ఒపీనియన్స్ మార్చుకోకపోతే అసలు రాజకీయ నాయకుడే కాదంటాడు మన గిరీశం గారు కన్యాశుల్కంలో. అయితే అలా కాకుండా ఏ మాట మీద మనం మాట్లాడామో, ప్రజలకు ఏదైతే ఒక నమ్మకం కలిగించామో దాని మీదే కట్టుబడి ఉండడం, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఎగుడు దిగుళ్ళు ఒత్తిళ్ళు మధ్య ఆ మాట మీద నిలబడగలగడం నిజంగా ముదావహం. ఇది ఈ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. ఇది ఆయన మెప్పించడానికో లేకపోతే ఆయన పొగిడితే మనకి ఏదో వస్తుంది కనీసం మాట్లాడే వ్యక్తి కాదు, మన మొహం కూడా చూడండి. మామూలుగా నేను ఎవరు కూడా తెలియదు ఆయనకి. అయితే మన ద్వారా ఒక సందేశం మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పాడేసుకునేవారు కానీ, ఆయన పట్ల అనుమానం అపోహ పెంచుకున్న వాళ్ళు కానీ పదే 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 స్పష్టత ఇస్తున్నాడు ఆయన. ఇక ఆపాలన్నీ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వ్యూహాన్ని ఆయన ఆపుకోవాలి. ఎందుకంటే అది ఫెయిల్డ్ ఆల్రెడీ. ఎందుకంటే టీడీపీ జనసేన మధ్య పొత్తుని లేకపోతే 2 కులాల మధ్య సఖ్యతని చెడగొట్టాలనే ప్రయత్నం అతను విఫల ప్రయత్నం. అది అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదనేటువంటిది ఆయన స్పష్టంగా చాలా స్మూత్గా చెప్పాడు. గతంలో కొంచెం ఘాటుగా తర్వాత చెప్పాడు. నిన్నైతే కట్ త్రోట్గా మీ ప్రయాసం వృధా అని చెప్పేసి స్పష్టత ఇచ్చేసాడు ఆయన. అలాగే ఆయన తన ప్రసంగం నేను మాట్లాడిన దాంట్లో యూట్యూబ్ ఛానల్లోనూ లేకపోతే ప్రధాన మీడియాలోనూ, పత్రికా మీడియాలోనూ, వాళ్ళు వెబ్సైట్లో కొన్ని కథనాలు వండి వారుస్తూ ఉంటారు. దాని మీద తర్వాత చర్చ జరుగుద్ది, తను యూట్యూబ్లో దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇదంతా అబోధ కల్పనలో వార్తలు వండుతారు. నేను చాలా మంది దగ్గర చూశాను నేను. ఇటువంటి అన్నిటికి సరే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే మీకు వ్యూస్ వస్తాయి, లేకపోతే మీకు స్ట్రైక్స్ వస్తాయి, ఇలాంటివి అనుకుంటే మీరు ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇంత దారుణమైన బురద చల్లడం మీకు తగదు అని అది కూడా చాలా స్మూత్గా చెప్పాడు ఆయన. ఊరికే మీ మీద దాడి చేసి మాటలు దాడి చేయటం వల్ల మాకేం ప్రయోజనం ఉండదు, కేసులు కడటం వల్ల మాకేం వస్తుంది, కానీ మీ విలువ దిగజారిపోద్ది అనేటువంటిది చెప్పాడు. ఇప్పుడు యాక్చువల్గా సాధారణంగా విశ్లేషకులుగా ఉన్నవాళ్ళు కానీ, వామపక్ష భావజాలంతో ఉండి నిజంగానే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ విద్వత్తు, విద్య, వివేకం, విజ్ఞానం అంతా కూడా ప్రజల కోసం ఏదో రూపంలో మన ఊళ్ళో కూడా మనం వెళ్తాం. ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఏమంటే ఇలా జరుగుతుంది మాకు మంచి మాట చెప్తాను, వాళ్ళు మంచి మాట చెప్తారు. అలాంటి పాత్ర పోషించాల్సిన సమయంలో అది లివ్ అండ్ లెట్ లివ్ అండి, అంటే బతికించు విధానం. కానీ తర్వాత అది బతుకు తెరుగా మార్చుకుని జీవనభృతి కోసం పాకులాడి దాన్ని లివ్ అండ్ లెట్ డైగా మార్చేస్తున్నారు. ఇది అభ్యంతరకరం. ఇక్కడ ఉత్తుపున్నాని, అసత్యాలని, అబోధకం, నువ్వు వాస్తవాలను నువ్వేమన్నా చెప్పు, అది ఎంత గట్టిగా మాట్లాడినా అది అవాస్తవాలని, అబోధ కల్పనని, లేకపోతే వ్యక్తిత్వ హననాన్ని, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని. అటువంటివి చేసి మీరు దానివల్ల అవతలవాడికి మనస్తాపం కలుగుతుంది. ఎంత పాజిటివ్గా ఉందాం, మా పని మమ్మల్ని చేసుకొని ఉంటారు బాబు అన్న వాళ్ళకి ఒక రకంగా ముళ్ళలో గుచ్చుకుంటూ ఉంటుంది. అది వాళ్ళు తిరిగి ఏదైనా మాట అనాలంటే వీళ్ళ విద్య, వీళ్ళ స్థాయి, వీళ్ళ అధ్యాపకులుగా పనిచేసి లేకపోతే ఇంకా వేరే విధంగా చాలా హుందాగా రెస్పాండ్ అయ్యారు. విశ్రాంతి అధికారులు ఉన్న వాళ్ళు మనోహర్ గారు కానీ
ఈ మాట ఏదైనా మాట అనాలంటే కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు రెచ్చిపోవడం, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రకరకాల కారణాలతో మద్దతు. ఇక్కడ ఏమవుద్దంటే ఎవరైతే ఈయనే కాదు చాలామంది అప్పుడు పోసం కృష్ణమురళి లేకపోతే ఇంకా అనేక మంది పవన్ కళ్యాణ్ గారు కానీ పోలిక లేదులే. పోసాని కృష్ణమూర్తి అయితే అంటే చెత్తవాగాడు. ఆ స్థాయికి దిగజారకూడదు కదా. అంటే పోలిక కూడా లేదు. భాషలో వ్యత్యాసం ఉండొచ్చు కానీ అదే స్థాయిలో దిగజారిపోవటం అంటే అన్నెసరీ. పాతాళాలకి లిఫ్ట్ వేసి దిగినట్టండి. మామూలుగా మెట్లు దిగి వెళ్తారు చాలామంది, దిగజారుతారు, వీళ్ళు లిఫ్ట్ వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి. నిన్న ఆయన కేడర్ కానీ అలాగే కూటమిలో ఉన్న పార్టీ నాయకులకు కానీ కేడర్ కానీ ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చాడు. అది అలాగే మిగతా పార్టీలు కూడా నేను నా లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా అంతకంటే సీరియస్గా ఉంటుంది. ఎవరన్నా పొరపాటుని కూటమికి బీటలు వారే పరిస్థితి కానీ వ్యాఖ్యానాలు కానీ చేస్తే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు ఉంటాయి. లేదా వాళ్ళు మాట్లాడటం ముగిసే లోపల వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఇది అందుకనే నేను చెప్తాను ఒక మాట, మీరు ఎవరో ఈ ప్రయాసాలు పడకుండా వాళ్ళు తుమ్మ జిగురు పెట్టుకుని అంటించుకున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలు వృధా అని చెప్పాను. ఇప్పుడు కుసంపూడి గారు, నాకు ప్రతిసారి ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు వీళ్ళ ముగ్గురు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళకున్న క్లారిటీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు ఆయన మాటల్లో అర్థమవుతుంది. సరే కేంద్ర పెద్దలు దీని మీద స్పందించారు కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ విషయంలో ఆయన ఓపెన్గానే